వైఎస్ జగన్ వైఖరిలో అస్సలు మార్పు రావడం లేదు. ముఖ్యంగా రాజధానుల విషయంలో ఆయన ఇంకా గందరగోళంలోనే ఉన్నారు. తొలుత అమరావతికి జై కొట్టిన జగన్ తర్వాత 3 రాజధానులు అన్నారు. మొన్నటికి మొన్న మావిగన్ అంటూ కొత్త ప్రతిపాదన చేశారు. ఇప్పుడు తాజాగా మీడియా ముందుకు వచ్చి విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కు తాము కట్టుబడి ఉన్నామని చెబుతున్నారు. అసలు ఇంతటి గందరగోళం ఎందుకని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికీ అమరావతి రాజధాని విషయంలో వ్యతిరేక ముద్ర వైసీపీపై పడిందని, ముఖ్యంగా విద్యాధికులతో పాటు తటస్థులు దీనిని తప్పుబడుతూ ఓట్ల రూపంలో తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయినా ఎందుకో జగన్ వైఖరిలో మార్పు రాకపోవడాన్ని ఎక్కువ మంది తప్పుబడుతున్నారు. తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు జగన్. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కు కట్టుబడి ఉన్నామని చెబుతూనే మావిగన్ అనేది తమ పార్టీ అజెండా అని, వచ్చే ఎన్నికల్లో అమరావతి వర్సెస్ మావిగన్ అన్న అజెండాతో ముందుకు వెళతామని తేల్చి చెప్పారు. అదే సమయంలో అమరావతి రైతుల పట్ల తమ వ్యతిరేక భావన లేదని, వారికి న్యాయం చేయాలన్నదే తమ పార్టీ లక్ష్యమని చెప్పుకొచ్చారు. అయితే జగన్ వైఖరి చూస్తుంటే అపరిచితుడు గుర్తుకొస్తున్నారు. ఏకకాలంలో 3 మాటలు చెబుతున్నారు. అమరావతి రైతులంటే తనకు కోపం లేదని చెబుతూ వారి పట్ల సానుభూతి చూపుతున్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ 3 రాజధానుల మాట మళ్లీ తెరపైకి తెచ్చారు. వచ్చే ఎన్నికల్లో అమరావతికి వ్యతిరేకంగా మావిగన్ పేరుతో ప్రజల్లోకి వెళతామని చెబుతున్నారు. అయితే ఏం మాట్లాడుతున్నారో తెలియక అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ప్రతికూల అంశాలు ఫలితాలపై ప్రభావం చూపినప్పుడు వాటి గురించి గుణపాఠాలు నేర్చుకోవాలి. కానీ ఎందుకో ఈ విషయంలో జగన్ వెనుకపడ్డారు. అమరావతిని నిర్వీర్యం చేసి అక్కడి రైతులకు వ్యతిరేకంగా మారిపోయారు. గుంటూరుతో పాటు కృష్ణా జిల్లాలో రాజకీయంగా నష్టపోయారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని జగన్ చెబితే ఉత్తరాంధ్ర ప్రజలు కనీస స్థాయిలో కూడా ఆహ్వానించలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించను లేదు. ఇప్పుడు కొత్తగా మావిగన్ అంటూ చెబుతున్న మాటకు అటు విజయవాడ ప్రజలు కానీ, ఇటు మచిలీపట్నం ప్రజలు కానీ, మరోవైపు గుంటూరు ప్రజలు కానీ పెద్దగా స్పందించడం లేదు. అయితే జగన్ ప్రెస్ మీట్లో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూనే మావిగన్ ప్రస్తావన చేయడం మాత్రం ఒక గందరగోళంగా మారింది.